నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. కర్కాటక రాశి వారికి ఎలా ఉంది గురుగారు? ఈ మాసంలో వారు ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో కంపేర్ టు మిథున రాశి కొంచెం సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా 11వ స్థానంలో గురుడు యోగిస్తున్నాడు, 3వ స్థానంలో కేతు యోగిస్తున్నాడు, అష్టమంలో బుధుడు, భాగ్యంలో శుక్రుడు యోగిస్తున్నటువంటి గ్రహాలుగా ఉండడం వల్ల మేజర్గా బిగ్ ప్లానెట్స్ అయిన పూర్ణ శుభులైన గురు శుక్రుడు యోగిస్తూ ఉండడం కారణం చేత ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని ధీటుగా ఈ ఫిబ్రవరి మాసంలో నిలబడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే లాభస్థానంలో గురుడు యోగిస్తున్నాడు కాబట్టి ఏదో ఒక ఆపదలో, ఎక్కడ ఏ ఆపదలు ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా డబ్బు వచ్చి చేతికి అందుతుంది. ఎవరో ఒక పెద్దవాళ్ళు, అష్టమంలో బుధుడు కాబట్టి మాట సహాయము వల్లనో లేకపోతే చేతులతో చేసే సహాయం వల్ల, డబ్బు సహాయం వల్లనో గొప్పగా మీరు సహాయం పొందుతారు. వారి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తారు. చేతి వృత్తి వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి రాజయోగం అని చెప్పచ్చు. చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు అందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడో దాగి ఉన్నటువంటి మీ తెలివితేటలను బయటకు తీసుకొచ్చి తద్వారా వచ్చిన ఐడియాస్తో మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ ఐడియాస్ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీ తెలివితో పనిచేయండి. ఇప్పుడు మీ తెలివితేటలే మీ జీవితానికి, మీ కుటుంబానికి చాలా అత్యవసరము. అదేవిధంగా భాగ్యస్థానంలో శుక్రుడు యోగిస్తున్న కారణంగా నూతన వస్త్ర, వస్తు, వాహన యోగం గోచరిస్తోంది. ఖచ్చితంగా కొనుక్కునే అవకాశం ఉంది. కొనుక్కునే బయటకు చూపించే ప్రయత్నం చేయకండి. ఎందుచేత అంటే కర్కాటక రాశి వాళ్ళకి 12వ స్థానంలో కుజుడు సంచరిస్తున్న కారణంగా వాహన ప్రమాదాలు కూడా ఉంటాయి. ఆ నరదృష్టి విషయాల్లో కాస్త జాగ్రత్త చూసుకోండి. వాహనం కొన్న తర్వాత కూడా ఖచ్చితంగా పూజా కార్యక్రమాలు ఆచరించుకోండి. తరువాత ఈ ఆరోగ్యపరంగా కూడా బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రమైన జ్వరంతో, అదేవిధంగా మైగ్రేన్తో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో గోచరిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఫిబ్రవరి 13వ తారీఖు తరువాత కాస్త ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మరీ ముఖ్యంగా జాగ్రత్త వహించండి. అష్టమంలో రవి కాబట్టి ఆరోగ్య ఇబ్బందులు అనేటువంటి గోచరిస్తున్నాయి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ప్రతిరోజు ఉదయము సూర్య భగవానుడి ఎదురుగా నుంచుని ఆదిత్య హృదయం పారాయణ చేయండి. సాయంత్రం వేళ విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి అద్భుతమైన రాజయోగం రెట్టింపు అవుతుంది. ఆ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, వాహన ప్రమాద గండం నుంచి బయటకు వస్తారు. జాతకరీత్యా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా సమస్యలను పరిష్కరించుకోవడానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, జాతకం చూపించుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అండి. ఎందుచేత అండి, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది, మీరు విన్నది ఇవన్నీ కూడా గోచారపరంగా, జ్యోతిష్శాస్త్రపరంగా అంచనా వేసినటువంటివి. ఇది రాశిపరంగా మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మీ జన్మరాశి అవుతుంది. కాబట్టి ఆ జన్మరాశి పరంగా గ్రహ సంచారం ఆధారంగా చేసుకుని గోచారం ఎలా ఉండబోతోందని చెప్పేటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ మీ జీవితం మీద ఒక 40 నుంచి 50% మాత్రమే పనిచేస్తాయి. మిగిలిన 50%లో మీ ఇంటర్నల్ జాతకము, మీ ప్రయత్న బలము, మీ సంకల్ప శక్తి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒక జాతకం చెప్పడము అంటే కేవలం గ్రహగతులను మాత్రమే ఆధారంగా చేసుకుని ఇలా ఉండబోతోంది, ఇలా ఉండబోతోంది అని చెప్పడమే కాదు. ఒక యాస్ట్రాలజర్గా మీతో మాట్లాడినప్పుడు మీ సమస్యలను మీతో మాట్లాడి మీకు మీ ఇష్టం ఏంటి, మీ అభీష్టం ఏంటి, మీ కోరిక ఏంటి, మీ సంకల్పం ఏంటో తెలుసుకుని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీకు ఆ కొన్ని సజెషన్స్ ఇవ్వగలిగితే, మీ ఆలోచన మార్చగలిగితే అప్పుడు మీ జీవితంలో ఒక అభివృద్ధి, ఒక పురోగతి అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీ జీవితం గురించి తెలుసుకోవాలి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ గోచార ఫలితంతో పాటుగా మీ ఇంటర్నల్ జాతకంలో ఉండేటువంటి సమస్యలనైనా లేకపోతే ఉండేటువంటి యోగాలనైనా అందిపుచ్చుకోవడానికి ఖచ్చితంగా అవి ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వెళ్ళిపోబోతున్నాయి తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆ జాతక దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని పూజలు నిర్వహించడం వల్ల ఆ శాంతి అనేటువంటి ఒక సైంటిఫికల్ ప్రక్రియ, ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయ్యింది. ఏదైనా క్రిస్టల్ థెరపీ అవ్వచ్చు, మంత్ర థెరపీ అవ్వచ్చు, హోమా థెరపీ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక మెడిసిన్ లాంటి ఒక మాటని నేను మీకు చెప్పడం వల్ల, మీరు వినడం వల్ల, ఒక పూజా కార్యక్రమంలో మీరు పాల్గొనడం వల్ల మీ జీవితంలో ఒక పాజిటివిటీ రావచ్చు, లేదా మీ జీవితం అక్కడి నుంచి ఒక మలుపు తిరగవచ్చు. కాబట్టి ఎవరైనా సరే మాట్లాడాలి, జాతకం చూడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా వాళ్ళు తప్పకుండా మీకు పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా అందిస్తారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.